నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యొక్క రిపోర్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎన్సిఆర్బి రిపోర్ట్ 2023 ఎన్సిఆర్బి డాటా గురించి ఒకసారి మనము చర్చించుకుంటాము. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వారు నేరాలు, నేరస్తులు, నేరాల తీవ్రత ఏ విధంగా ఉంది అనే అంశాల మీద అధ్యయనం చేసి ఎన్ని కేసు ఫైల్ అవుతున్నాయి, కులాల వారీగా, మహిళల వారీగా, బాలల వారీగా, రాష్ట్రాల వారీగా ఎలాంటి రకాలైన నేరాలు ఉన్నాయని చెప్పేసి మన ముందు ఉంచుతారు. దీని ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్న దాని మీద కూడా మనకు యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి, మరి ఎట్లా క్రైమ్ రేట్ కంట్రోల్ చేయాలా, క్రైమ్ పెరగకూడదంటే ఏం చేయాలి అని కూడా వీరు దీని మీద ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు కూడా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రైట్. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 యొక్క రిపోర్ట్ ప్రకారము 2022 వరకు క్రైమ్ అగైనెస్ట్ విమెన్ 2022 వరకు మహిళలపైన నేరాలు 4.45 లక్షలైనాయి. 4.45 లక్షల నేరాలు, 4.45 లక్షలు. ప్రతి 51 నిమిషాలకు ఒక క్రైమ్ అనేది, ప్రతి 51 నిమిషాలకు ఒక నేరం అనేది నమోదవుతుంది. అయితే అత్యధికంగా చూసినట్లయితే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది, యూపీలో మహిళలపైన నేరాలు అధికంగా ఎక్కడ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో జరిగినాయి. అయితే సేఫెస్ట్ సిటీ అని దేన్ని అన్నామంటే కోల్కతా. ఈ కోల్కతా ఏదైతే ఉందో ఈ కల్కత్తా నగరం మాత్రం ఏమంటున్నారు, నగరాల పరంగా సేఫెస్ట్ నగరంగా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అత్యధిక కేసులలో 1,00,000కు మనం ఇక్కడ 15% కేసులలో, మొత్తం ఓవరాల్ కేసులలో కేవలం 15%, అంటే 100లో 15 ఎక్కడి నుండి అవుతున్నాయంటే ఉత్తరప్రదేశ్ నుండే ఈ మహిళలపైన నేరాలు, కేసులు అవుతున్నాయి. దాదాపు 1,00,000కు 1,00,000 కేసులు ఉంటే ఈ 1,00,000 కేసులలో ఎన్ని కేసులు? 66.4 కేసులు 66.4 కేసులు నమోదవుతున్నాయి. 66.4 కేసులు నమోదవుతున్నాయి. మరియు భర్త మరియు వాళ్ళ యొక్క రిలేటివ్స్ కూడా, వీళ్ళందరూ కూడా చూసినట్లయితే, మరి ఈ కేసులలో మనం గమనించినట్లయితే ఈ కేసులలో భర్త మరియు భర్త వైపు బంధువులు ఇదే ఇంపార్టెంట్. అత్యధికంగా 31.4% గృహహింస కేసులే ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు. ఈ క్రింది వాటిలో ఎలా అడగొచ్చు? మహిళలపై నేరాలలో అత్యధికంగా శాతం కలిగిన కేసులు ఏది? గృహహింస కేసులే ఉన్నాయి. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ కేసులు వచ్చేసి 19.2%. కిడ్నాప్ కేసులు ఏమున్నాయి? 19.2% ఉన్నాయి. తర్వాత అసాల్ట్ అగైనెస్ట్ విమెన్ మహిళలపైన 18.7% కేసులు ఏమున్నాయి? మహిళలపై అత్యాచారానికి సంబంధించిన అత్యాచారము లాంటి అంశాలు అసాల్ట్ చేయడం అంటే దూషించడము, గలీజ్ మాటలు మాట్లాడము, ఇట్లాంటి అంశాలకు సంబంధించి చూసినట్లయితే, అయితే అత్యాచారం లాంటి అంశాలు అని అంటే దీన్ని ఏమంటాం మధ్య తెలుగులో? అసాల్ట్ చేయడం అంటే మహిళలను లైంగిక ప్రేరేపణలు చేయడం, అంతే, అత్యాచారం కాదు. లైంగిక ప్రేరేపణలు అని చెప్పేసి ప్రేరేపణలు చేయడము, అసాల్టింగ్ ప్రేరేపణలు చేయడము, దూషించడము, సూటిపోటి మాటలు, దృష్టి, ఇట్లాంటివన్నీ నెగిటివ్గా ఉండడము, ఇది చెప్పవచ్చు. అయితే రేప్ కేసులు వచ్చేసి 7.1%. రేప్ అత్యాచారం మాత్రం 7.1%. సో దీంట్లో మనం చూసినట్లయితే గృహహింస కేసులు, గృహహింస గ్రేటర్ దాన్, ఎందుకు 31% గ్రేటర్ దాన్ కిడ్నాప్. ఇట్లనే ఎగ్జామ్లో అడుగుతారు. ఈ కిడ్నాప్ గ్రేటర్ దాన్ లైంగిక వేధింపులు గ్రేటర్ దాన్ ఏది? రేప్, అత్యాచారము.
లైంగిక వేధింపులు గ్రేటర్ దెన్ రేప్, అత్యాచారం. ఈ అత్యాచారం కేసులు అనేటివి ఎంత 7.1% నమోదైనాయి. మరి ఉత్తరప్రదేశ్లో మనం గమనించినట్లయితే కేసెస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూస్తే 65,743 కేసులు ఉన్నాయి. మరి ఢిల్లీ పాపులేషన్ క్రైమ్ రేట్ ఎంత ఉంది అని చూస్తే ఢిల్లీలో 144.4%. ఢిల్లీలో ఉన్న జనాభాతోని పోల్చితే వేరే రాష్ట్రాలతో పోలిస్తే క్రైమ్ రేట్ వచ్చేసి 144 అనొచ్చు. అంటే యూనియన్ టెరిటరీస్ పరంగా అత్యధిక క్రైమ్ రేట్ ఇక్కడ. నేరాల సంఖ్య అనట్లేదు, నేనేమంటున్నా అర్థమవుతుందా, నేరాల యొక్క రేటు అని చెప్పేసి చెప్తున్నాం. ఇక మరి ఓవరాల్గా గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్ ఏది మహిళలపై నేరాలు చెప్పుకుంటున్నాం. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 1, మహారాష్ట్ర 2, రాజస్థాన్ వచ్చేసి 3, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 4, మధ్యప్రదేశ్ వచ్చేసి 5. ఈ విధంగా మహిళలపై నేరాలు అనేటివి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇంత ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఈ 5 రాష్ట్రాలు కలిపి దాదాపు 50% ఇవే ఉన్నాయి. 5 రాష్ట్రాలు కలిపి మొత్తం 50% కేసులు. 50% కేసెస్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అప్, రాజు వేస్ట్ గాడు మధ్యలో ఏమైండు కేసులు ఎక్కువగా చేస్తున్నాడు. మధ్యప్రదేశ్కి వెళ్ళి అప్కి వెళ్ళిండు, మధ్యలోకి వెళ్ళిండు. ఇడు వేస్ట్ గాడు ఉన్నాడు, రాజుగాడు వేస్ట్ ఉన్నాడు, రాజుగాడు వేస్ట్ ఉన్నాడు. అయితే అప్పు మహారాజు వేస్ట్ ఉన్నాడు, అందుకే మధ్యలోకి వెళ్ళి మళ్ళీ దింగాన చేస్తున్నాడు. అయితే క్రైమ్ రేట్ పరంగా 144.4% క్రైమ్ రేట్ ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది అని చెప్పేసి చెప్పినాము. హైయెస్ట్ క్రైమ్ రేట్ ఢిల్లీలో అయిన తర్వాత హైయెస్ట్ క్రైమ్ రేట్ ఎక్కడెక్కడ ఉంది, హైయెస్ట్ క్రైమ్ రేట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. హైయెస్ట్ క్రైమ్ రేట్ ఢిల్లీలో, హైయెస్ట్ క్రైమ్ రేట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, ఉండని హైయెస్ట్ క్రైమ్ రేట్ ఢిల్లీ. నెక్స్ట్ హర్యానాలో ఉంది. ఇదేమంటున్నాం, అత్యధికంగా నేరాల రేటు ఎక్కడ ఉంది అని అంటే ఢిల్లీలో అన్నాం. తర్వాత హరి కూడా నేరాలు బాగానే చేస్తున్నాడు, హర్యానా. తెలంగాణలో కూడా నేరాల రేటు అమ్మో 3వ ర్యాంక్ వచ్చింది. తర్వాత మళ్ళీ రాజు కూడా రాజస్థాన్ కూడా 4వ ర్యాంక్ వచ్చిండ్రు. ఒరే ఒడిశా అరే ఆంధ్రాకి వెళ్ళావా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్. ఢిల్లీకి వెళ్ళిన హరి మళ్ళీ తెలంగాణకు వచ్చి రాజుని తీసుకొని ఒరిస్సాకి వెళ్తే అక్కడ నుండి మెల్లిగా నేరాలు చేసి ఆంధ్రప్రదేశ్లో దాక్కున్నారు. ఓకే, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ డిటిహెచ్ కాదు డిహెచ్టి, తర్వాత ఆర్ఓఏన్ రోన్, రాజా ఆర్ఓఏ, డిహెచ్టి రో ఆర్ఓఏ, రైట్. ఇక మర్డర్స్ చూసినట్లయితే మర్డర్స్ హత్యలు 28,522 అయినాయి. హత్యలు ఎన్ని అయినాయి, 28,522 హత్యలు అయినాయి. అయినాయి మంచి అయినాయి. రోజుకు 78 మర్డర్లు అవుతున్నాయి. సావని ఒక్కొక్కళ్ళు, ఎందుకు పాపం చావకూడదు. అయితే 2020-21 ప్రకారం చూస్తే మర్డర్ల సంఖ్య అనేది కొంచెం పెరిగిందని చెప్పచ్చు. 2020లో 29,000 మర్డర్లు ఉంటే 2021లో కొంచెం ఒక 193, 2020లో 29,193 మర్డర్స్ ఉండే. ఎప్పుడు 2020లో. 2021కి వచ్చేసరికి 29,272 మర్డర్లు అయినాయి. దాదాపు 1,00,000కు 2.1 మర్డర్లు అవుతున్నాయి. 1,00,000 మర్డర్లలో 1,00,000 మందిలో 2.1 మంది, లక్షలో 2.1 మంది మర్డర్ ద్వారానే చనిపోతున్నారు. ఇది మన మర్డర్ కేసుల గురించి చెప్తున్నాము, మర్డర్స్కి సంబంధించిన కేసుల గురించి చెప్పినాము. తర్వాత వచ్చేసి హైయెస్ట్ మర్డర్స్ అనేటివి, హైయెస్ట్ మర్డర్ ఈ హత్యలు అనేటివి ఎక్కడవుతున్నాయి, ఉత్తరప్రదేశ్లోనే హైయెస్ట్ మర్డర్స్ ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ బీహార్లో, తర్వాత మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో. తక్కువగా లోయెస్ట్ వచ్చేసి సిక్కింలో అవుతున్నాయి, సిక్కిం. రెండోది నాగాలాండ్లో అవుతున్నాయి, మిజోరాంలో అవుతున్నాయి, గోవాలో అవుతున్నాయి, మణిపూర్లో
అవుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో అయితే మర్డర్స్ పరంగా చూస్తే ఢిల్లీ అత్యధికంగా, మళ్ళీ జమ్మూ కాశ్మీర్, మళ్ళీ పుదుచ్చేరి, తర్వాత చండీగఢ్, తర్వాత దాద్రా నగర్ హవేలీ, తర్వాత అండ్ అండమాన్ నికోబార్ దీవ్, దాద్రా నగర్ హవేలీ, తర్వాత 6వది అండమాన్. మర్డర్ల యొక్క రేట్ అధికంగా, హత్యల రేట్ అధికంగా ఎక్కడుంది అంటే హత్యల రేటు అధికంగా చూస్తే జార్ఖండ్ హత్యల రేటు జార్ఖండ్. 2వది అరుణాచల్ ప్రదేశ్, 3వది ఛత్తీస్గఢ్, 4వది హర్యానా. ఇది హత్యల రేటు జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా. నెక్స్ట్ ఇంకా ఈ హత్యల రేట్లు అత్యధికంగా అడల్ట్సే, పెద్దవాళ్ళు ఎక్కువగా అవుతున్నారు. మళ్ళీ మొన్న చూస్తే ఓవరాల్గా దాంట్లో కూడా 9 మంది ట్రాన్స్జెండర్లు కూడా పాపం 9 మంది ట్రాన్స్జెండర్లు కూడా హత్యలకు గురి కాబడ్డారు. నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, నెక్స్ట్ వచ్చేసి యుఏపిఏ చట్టం కింద అత్యధికంగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు, హల్లకల్లోలాలు, హింసలు చేసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిలో చూసినట్లయితే అత్యధికంగా ఒకటి యుఏపిఏ కేసెస్ ఎక్కడ ఉన్నాయి, 2001 యుఏపిఏ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్, తర్వాత మణిపూర్, 3వది వచ్చేసి అస్సాం, 4వది వచ్చేసి ఉత్తరప్రదేశ్. రైట్. ఇంకా సెడిషన్ కేసులు అత్యధికంగా వచ్చేసి సెడిషన్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇది ఒకటి దీనికి సంబంధించిన రిపోర్టు మనము చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ రయోట్స్, అల్లర్లు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయని చూసినట్లయితే హైయెస్ట్ రయోట్స్, అల్లర్లు చూస్తే మహారాష్ట్రలో అయితే 8,218 ఈ కేసులు అనేటివి జరిగినాయి. ఆ తర్వాత బీహార్లో, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో రయట్స్. ఇక జువెనైల్ కేసులు వచ్చేసి జువెనైల్స్ అంటే ఈ బాల నేరస్తులకు సంబంధించిన కేసుల పరంగా చూస్తే జువెనైల్ కేసులు ఎక్కువగా ఎక్కడున్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. జువెనైల్ కేసులు ఢిల్లీ, తర్వాత బాల నేరస్తులు చెన్నైలో ఉన్నారు. బాల నేరస్తులు ఇంకెక్కడున్నారు, చెన్నైలో ఉన్నారు, చెన్నై. ఆ తర్వాత హైయెస్ట్ ఛార్జ్ షీట్లు ఎక్కడ ఫైల్ అయినాయి, ఎక్కడ అంటే పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి వాళ్ళ మీద కేరళలో 96% ఏదైతే కేసులను వచ్చిన వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, ఆ కేసుని ఛేదించండి, శోధించండి, సాధించండి, వారికి న్యాయం చేయండి అన్న విషయాలలో కేరళ, ఆ తర్వాత పుదుచ్చేరి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మంచి రికార్డ్ రేట్ను సూచించినాయి. అయితే ఈ యువత అత్యధికంగా చేసే నేరాల్లో అత్యధికంగా ఎక్కడున్నాయి, కేరళ. ఈ కాగ్నిజిబుల్ అఫెన్సెస్లో 2.35 లక్షల కేసులు కేరళలోనే రిజిస్టర్ అయినాయి. అయితే దాదాపు కేరళలో 1,661 మంది, 1 lakh పాపులేషన్ 661 మంది. తర్వాత ఇందులోనే అత్యధికంగా చూస్తే ర్యాష్ అండ్ నెగ్లిజిబుల్ డ్రైవింగ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ అండ్ నెగ్లిజిబుల్ డ్రైవింగ్ కింద సీదా ఓయన్లు తీసిన్లు గుద్దుకున్నారు, రింగ్ రోడ్లో చచ్చిపోయినలు, అట్లాంటి కేసులే కేరళలో ఉన్నాయి. ఓవరాల్ క్రైమ్ రేట్ పరంగా చూస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మహిళల గురించి చెప్పినాం, మర్డర్ల గురించి చెప్పినాం, తర్వాత రయోట్స్ గురించి చెప్పినాం. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓవరాల్ క్రైమ్ రేట్ చూస్తే పూర్తిగా నేరాల రేటు మనం పర్సనల్గా చెప్తలేదు, ఓవరాల్ నేరాల రేటు చెప్తున్నాము. నేరాల రేటు చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్. 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 ఢిల్లీ, 4 బీహార్లో నేరాల రేట్ అనేది అయింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్. రైట్. ఇంకా రేప్ కేసుల పరంగా చూస్తే అత్యాచారాల కేసుల పరంగా చూస్తే అత్యాచారాల కేసుల పరంగా చూస్తే రాజస్థాన్లో చూడండి అమ్మా, రాజస్థాన్లో 5,399 కేసులు అత్యాచారాలు జరిగినాయని చెప్పొచ్చు.
99 కేసులు. మరి మర్డర్ కేసులు అయితే మర్డర్స్ ఉత్తరప్రదేశ్లో 3491, అత్యాచారాలు అయితే రాజస్థాన్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా, రైట్. లాకప్ డెత్ కేసులు అయితే ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? గుజరాత్లో ఉన్నాయి, గుజరాత్. ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నాయి లాకప్ డెత్ కేసులు, గుజరాత్. తర్వాత మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత ఏమున్నాయి లాకప్ డెత్ కేసులు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఇంటర్నేషనల్, రైట్, ఇంటర్నేషనల్గా వీటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనము డిస్కస్ చేసుకున్నాము. అలాగే అస్పృశ్యత నిషేధ చట్టం గురించి మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తాము. దీంతో నాకు తెలిసి ఆల్మోస్ట్ క్యాస్ట్ పాఠంలో ఏమేం చెప్పాలనో అంతకంటే ఎక్కువనే చెప్పినాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అని చెప్పి మనం అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చేసి 1955లో వచ్చింది. దాన్ని ఏమంటారు? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నిషేధ చట్టం వచ్చింది. 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం లాగా దీనిని మనము చెప్పుకుంటాం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం. 1989లో ఏమొచ్చింది? ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం అని వచ్చింది, ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిషేధ చట్టం. 1919లో ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పుకుంటున్నామంటే మనము, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1 జాన్ 1990 అన్నది ఇంపార్టెంట్. దీనికి సంబంధించినది ఏంది? ఆర్టికల్ ఏంది? ఆర్టికల్ వచ్చేసి 17 ప్రకారం అస్పృశ్యత, అంటరానితనం అనేది నేరం. దీన్ని మళ్ళీ మనం ఎప్పుడు సవరించాము? ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని 2015లో సవరించాము, 2018లో సవరించారు, 19, 20 ఈ విధంగా సవరించుకుంటూ వస్తూ అప్పుడు సవరించే క్రమంలో ఏం చేసిందంటే, సవరణలకు రాజ్యసభ ఒప్పుకోకపోతే ఇక 2020లో ఫైనల్గా సవరణ చట్టం కూడా వచ్చింది. మరి ఈ సవరణ ఎందుకు ఒప్పుకోలేదన్న అంశాలలో చూస్తే, మరి డిఎస్పి స్థాయి అధికారి చేత ఫైనల్గా వచ్చింది ఏంటి అంటే, డిఎస్పి స్థాయి అధికారి చేత విచారణ చేపట్టాలి అని చెప్పేసి, డిఎస్పి స్థాయి అధికారి చేత విచారణ చేపట్టాలి అని చెప్పేసి వచ్చింది. ఈ డిఎస్పి స్థాయి అధికారి విచారణ చేపట్టారు. ఓకే, ఆ తర్వాత ఇంకేమంటున్నాం మనము అంటే, విచారణ చేపట్టిన తర్వాత మరి దీనికి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేయకూడదు అని చెప్పేసి ఈ 18, 19, 20 మధ్యలో నడిచింది. ఏమైంది? నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేయకూడదు అని. కానీ ఇంకా అనేక దళిత సంఘాలు కావచ్చు, ఇంటలెక్చువల్స్ చాలామంది ఇలా చేస్తే ఇంకా నేరాల తీవ్రత పెరగొచ్చు ఎస్సీ ఎస్టీల పైన అని చెప్పేసి, అట్రాసిటీస్ పెరగొచ్చు అని చెప్పేసి వద్దు అంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బ్యాక్ వచ్చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆదేశాల మేరకు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. మరి డిఎస్పి స్థాయి అధికారి చేత విచారణ చేపట్టాలి. మరి లోకల్లో ఎస్ఐ గారు దాని గురించి కేసు నమోదు చేసుకునే ముందు దాన్ని ఫైనల్గా డిఎస్పి గారు వచ్చేసి దాన్ని ఫైనల్ చేస్తారు. ఒక 3 నుంచి 5 వరకు విట్నెస్ని కూడా పిలవడం జరుగుతుంది. ఈ విట్నెస్లు చెప్పిన దాని ఆధారంగా వీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఇంకా కొద్దిగా మనము 2-3 అంశాలు డెప్త్గా మాట్లాడుకుంటే, మరి డిఎస్పీ ఒకవేళ అవకతవకలకు పాల్పడ్డాడు అనుకోని, డబ్బులు తీసుకొని, అప్పుడు ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం డిఎస్పీ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేయచ్చు. ఎందుకంటే ఒక నేరం చేసిన వ్యక్తిని కాపాడబోతున్నాడు ఈయన అని చెప్పేసి డాక్టర్ రామలింగారెడ్డి స్టేట్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ రామలింగారెడ్డి కేసులో ఈ సెక్షన్ 4 గురించి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. రామలింగారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులు ఏమన్నది, సెక్షన్ 4 ప్రకారం ఈ డిఎస్పి గారి మీద కూడా మనం కేసులు వేయచ్చు అన్నారు. అన్న తర్వాత అనని మళ్ళీ ఏం జరిగింది అంటే, మరి దీంట్లో ఇంకొకటి సెక్షన్ 14 అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 14 ప్రకారము ఏం చేయొచ్చు అంటే,
మనము ఏదైనా ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఈ స్పీడీ జస్టిస్ అందించాలి అంటే ఏం చేయాలి? ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ కేసులను పరిష్కారం చేయాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. త్వరితగతిన కేసులు పరిష్కారం చేయాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది.